కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆదిలాబాద్లోని శ్రీ గోపాలకృష్ణ మఠంలో కాగడ హారతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. హిందువులంతా ఏకతాటిపై ఉంటూ ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే అన్నారు. పౌర్ణమి సందర్భంగా నెల రోజుల పాటు చేస్తున్నటువంటి ఒక దీపోత్సవ పూజా కార్యక్రమాన్ని గోపాలకృష్ణ మఠంలో వందల సంవత్సరాల నుండి ఈ ఆదిలాబాద్ ప్రజలంతా కూడా నిజంగా అదృష్టవంతులం. ఇంత గొప్పగా ఈ యొక్క మఠంలో వందల సంవత్సరాల నుండి ఈ యొక్క దీపోత్సవం పౌర్ణమి సందర్భంగా జరగడం, హిందువులంతా కూడా ఏకతాటిపై వేలాది మందిగా గుమిగూడి ఉదయం 4 గంటల నుంచి 6:30 నెల రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం చేయడం నిజంగా ఒక గొప్ప అనుభూతి. ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తాం. ధర్మాన్ని కాపాడుతూ ముందుకు వెళ్తున్నటువంటి మనం మీకందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నా. మన ధర్మాన్ని మనం కాపాడాల్సి, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందని వందల వేల సంవత్సరాల నుండి కార్తీక పౌర్ణమి సందర్భంగా నెల రోజుల పాటు చేస్తున్నటువంటి ఒక దీపోత్సవ పూజా కార్యక్రమాన్ని గోపాలకృష్ణ మఠంలో వందల సంవత్సరాల నుండి ఈ ఆదిలాబాద్ ప్రజలంతా కూడా నిజంగా అదృష్టవంతులం. ఇంత గొప్పగా ఈ యొక్క మఠంలో వందల సంవత్సరాల నుండి ఈ యొక్క దీపోత్సవం పౌర్ణమి సందర్భంగా జరగడం, హిందువులంతా కూడా ఏకతాటిపై వేలాది మందిగా గుమిగూడి ఉదయం 4 గంటల నుంచి 6:30 నెల రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం చేయడం నిజంగా ఒక గొప్ప అనుభూతి. ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తాం. ధర్మాన్ని కాపాడుతూ ముందుకు వెళ్తున్నటువంటి మనం మీకందరికీ కూడా మనస్ఫూర్తిగా